హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? చూడండి, మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ఒక పక్కన హాట్గా ఉంది. అంటే సన్ వచ్చారనమాట. ఒక పక్క నుంచి అయితే చల్లటి గాలి చాలా బాగా అనిపించింది. అయితే మా గులాబీ కొమ్మకైతే ఒక కొమ్మకి 3 గులాబీలు అయితే వచ్చాయండి. ఇవి 2 కలర్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగుంది కదా, రెడ్ అండ్ వైట్. అయితే ఇవి బాబాకి పెడదామని చెప్పేసి నేను ఇంక ఉంచేసాను. ఇంకా పెద్ద పోతాయి, మధ్యలో ఇంకా మొగ్గలు ఉన్నాయి. నాకు భలే హ్యాపీ అనిపించింది. చూడండి, కూల్ క్లైమేట్ అనమాట. చాలా చల్లటి గాలి వేస్తుందండి ఇంకా అమ్మవారి దగ్గర నుంచి. అయితే నేను మార్నింగే లేచాను ఈరోజు త్వరగానే, అందుకనే నేను పప్పుచారు అయితే పెట్టేశాను. ఇంకా వంకాయ, బెండకాయ, అలాగే క్యారెట్ మా పాపకి ములక్కాడ వేశాను. ములక్కాడ వేస్తే పప్పుచారు అదరహో అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే ఇలా అన్నీ వేసి చూడండి. దీని కాంబినేషన్ మరి ఉండాలిగా. బెండకాయ ఫ్రై అయితే చేశాను. ఇదైతే కంపల్సరీ మా పాపకే, దానికి చాలా ఇష్టము. ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను. ఈ ఉప్మా ఉప్పుడు పిండి ఉప్మా అండి, చాలా బాగుంటుంది. ఇందులో పెసరపప్పు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా ఆవకాయ కూడా నంచుకుంటే సూపర్ అన్నమాట. పాప కూడా బాగా ఇష్టంగా తింటారండి, పిల్లలు ఇద్దరు కూడాని. అయితే ఇంకా నేను క్యారియర్లు పెట్టేయాలి కదా కంపల్సరీ. ఇంకా బ్రేక్ఫాస్ట్లో అయితే మా పాపకి స్నాక్ బాక్స్లో అయితే ఇంకా ఉప్మా పెట్టేశాను, తినేస్తుంది. ఉట్టిది అయినా సరే ఆవకాయ లేకపోయినా తినేస్తుంది. ఇంకా పప్పుచారు వేసేసాను క్యారియర్లోకి, రైస్, అలాగే కొంచెం బెండకాయ ఫ్రై ఏమో నంచుకు పెట్టేశాను. తినేసి ఖాళీ చేసుకొచ్చేస్తుంది. ఈరోజు ఫుల్ హ్యాపీ అండి. కష్టపడ్డానికి కరెక్ట్గా ఫలితంలో అయితే వస్తుంది. క్యారియర్ అయితే ఖాళీ చేసుకొస్తుంది. థ్యాంక్ యూ అండి, బాయ్.